శాశ్వతం కాదన్నటువంటి సత్యం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తెలిసి వచ్చి ఉంటుంది, యూరప్ దేశాలకు తెలిసి వచ్చి ఉంటుంది, నాటో దేశాలకు తెలిసి వచ్చి ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు కూడా అమెరికా అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు ఎందుకులే అని చెప్పేసి వేరే విధంగా ల్యాబింగ్ చేస్తారు తప్పించి ఎదురు తిరిగి మాట్లాడరు. అట్లాంటిది నా దేశానికి భద్రత కల్పించకపోతే నేను నీకెందుకు ఒప్పందం పెట్టుకుంటాను పో అని చెప్పి బహిరంగంగా మాట్లాడి వెళ్ళిపోయాడు జెలెన్స్కీ. ఓపెన్ వార్ అన్నటువంటిది భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ఈ తరహా వాతావరణం. గతంలో కూడా ప్రపంచం విస్తుపోయినటువంటి సందర్భం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయమంటే ఇద్దరు ఆపేశారు. ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటాడు, మేము మొదట మా దేశ రక్షణ కోసం యుద్ధం చేసాం, అమెరికా దానికి అండగా నిలబడింది అంటాడు. అమెరికా అధ్యక్షుడు ఏమంటాడు, అసలు నువ్వు యుద్ధం చేసినటువంటిదే ఒక తప్పు, లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడావు, ప్రపంచపు జీవితంతో చెలగాటమాడావు, ఎలా గెలుస్తాను అనుకున్నావు, అసలు అమెరికానే లేకపోతే కనుక నువ్వు 2 వారాల్లోనే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయేది, ఇంతగా అమెరికా సహకరించింది కాబట్టి ఇకపైన యుద్ధం ఆపేసి అదే సందర్భంలో నీ దగ్గర ఉన్నటువంటి మినరల్స్ మాకు సగం రాసి ఇచ్చేయంట. నీకు సగం రాసి ఇవ్వాలి అంటే ముందు నాకు గ్యారంటీ కావాలా నా దేశానికి, ఒకటి రష్యా మా దగ్గర నుంచి ఆక్రమించుకున్న భూభాగం మాకు ఇప్పించడం కావాలా, అలాగే భవిష్యత్తులో మాతో యుద్ధానికి రాకూడదు అది, అట్లాగే నాటోలో సభ్యత్వం ఇప్పించాలి అన్నటువంటిది జెలెన్స్కీ వాదం. వాటిని తోసిపుచ్చే ట్రంప్ ఇవన్నీ స్టూపిడ్ మాటలు, స్టూపిడ్వి నువ్వు అంటూ ఏకంగా తిట్టే పోశాడు. ఇదంతా ఓపెన్గానే జరిగింది. ఆ సందర్భంలో జెలెన్స్కీ ఘాటుగా మాట్లాడుతున్నప్పుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు జోక్యం చేసుకుని నువ్వు వచ్చింది ఎక్కడ, ఉన్నటువంటిది అమెరికా ఓవెల్ భవనంలో, ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడచ్చా మీడియా ముందు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి ఏం చేయాలి, ప్రపోజల్ ఏంటి అన్నటువంటి తెలియకుండా, మా దేశానికి సంబంధించి ఏం తెలియకుండా ఎట్లా అంటూ జెలెన్స్కీ నిలదీసినటువంటి సందర్భం. ఇదంతా కూడా ఓపెన్గా చూసినటువంటి పరిస్థితి. ఓ రకంగా మా యుద్ధరంగంలో గెలుపోవటములు వేరు, ఓపెన్గా అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడి మాటల వారు ప్రపంచం చూసింది.